చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము, చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారై దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రైజ్ ద లార్డ్. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలోనికి ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైనది దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడు ఎవడైనా సరే దానిలోనికి ప్రవేశించరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి పిల్లరా, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని, నిషేధింపబడిన దానిని జరిగించు ఎవరు కూడా ఆ రాజ్యములోనికి మరి ఎవరు ప్రవేశిస్తారు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలోనికి ప్రవేశిస్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి పిల్లరా, దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రైజ్ ద లార్డ్ 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుదాం. 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. స్తోత్రం కలుగునుగాక. అతని పేరు నేను ఒప్పుకుంటాను. జయించువాడు ఏం జయించాలట? ఈ లోకాన్ని, అర్థమైందా? దేవునికి దూరం చేసేటువంటి ఏ క్రియ అయితే దేవునికి దూరం చేసేది మనలో ఉందో దాన్ని మన జీవితంలో నుంచి మనం దాన్ని ఏం చేయాలంట? పోట్లాడి దాన్ని ఏం చేయాలి? దాన్ని జయించాలి. శత్రువు అనేవాడు మన మీదకి వస్తే మనం ఏం చేస్తామండి? శత్రువుని మన మీదకి వస్తే ఏం చేస్తాం? వాడిని జయించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన శత్రువు ఎవరు? బైబిల్ చెబుతుంది, మీరు పోరాడున్నది శరీరంతో కాదు, మీరు పోరాడినది శరీరంతో కాదు, ఆకాశ మండలమందు సంచరించుచున్నటువంటి దురాత్మల సమూహముతో మీరు పోరాడుచూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేహము దేవుని ఆలయమై ఉంది. అంటే దీన్ని మనం పాడు చేస్తేనంట చెప్పాలి, దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? మనల్ని పాడు చేస్తాడు. అంటే చూడండి, దేవుడు ఎంత ప్రేమగా దీన్ని పాడు చేయడం అంటే ఏంటి? కొంతమంది ఏమో మందుతో, మరి కొంతమంది ఏమో గుట్టకాలతో, మరి కొంతమంది ఏమో సిగరెట్లతో, కొంతమంది పాప సంబంధమైన ఆలోచనలతో, కొంతమంది కంటి చూపుతో, కొంతమంది నోటి మాటలతో, కొంతమంది తమ హృదయ ఆలోచనలతో దేవుని ఇల్లైనటువంటి ఈ దేహాన్ని
ప్రైజ్ ద లార్డ్. దేవుని ఇల్లైన ఈ దేహాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. అందుకే 1 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 16 నుంచి 18 వచ్చిన వరకు చదువుదాం ఒకసారి. వేషతో కలుసుకునేవాడు దానితో చూడండి, వేషతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరగరా. ప్రైజ్ ద లార్డ్. మీరెరగరా. గమనించండి, వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం మనం అంతా కూడా. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారని. అమ్మా, ఎవరంట? మన సొత్తు కాదు. మనలో ఎవరైనా సరే ఈ భూమి మీద నేను ఎంతకాలం బతుకుతానని చెప్పగలరా? 10 సంవత్సరాల వయసు ఉన్నవాడు నేను 2 సంవత్సరాలు బతుకుతానని రాసియగలడా? ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నీకు కోట్లు ఆస్తున్నా, అర్థమైందా? నీకు కోట్లు ఆస్తి ఉన్నా సరే ఏదో ఒక రోజున నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నీ చుట్టూ ఎంత బంధుబలగం ఉన్నా సరే, ఈరోజు నీకు ఆరోగ్యం ఉండొచ్చు, ఈరోజు నీకు ఆస్తి ఉండొచ్చు, ఈరోజు నీకు అధికారం ఉండొచ్చు, ఈరోజు నీ చుట్టూ జనం ఉండొచ్చు, ఎంత మంది ఉన్నా సరే ఏదో ఒక రోజున ఏమవ్వాలట? ఈ దేహములో ఉన్న ఆ ఊపిరి లేదా ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఇక్కడ అంటున్నాడు చూడండి ప్రియులారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అర్థమైందా? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహము దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. పిల్లలు చూడండి, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. వారిద్దరూ ఏక శరీరులై ఉంటారంట. అంటే ఒక వేశ్యతో ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే ఆ వ్యక్తి ఆ వేశ్యతో ఏక శరీరమై ఉన్నాడట. అంటే ప్రభు చెప్పింది ఏంటంటే, మనుషుడు భూమి మీద
దేవుడు అంత కృపించాడు, దేవుడు చాలా కృపించాడు. దేవుడు మనిషికి ఏది తక్కువ చేయలేదు. దేవుడు చేశాడా? ఏది తక్కువ చేయలా. తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి గుడ్డిచ్చాడు, త్రాగడానికి నీరిచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కష్టపడడానికి రెక్కల సత్తు ఇచ్చాడు. నువ్వు ఒంటరిగా ఉంటే దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు, ఒంటరిగా ఉంటే దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు. నీ జీవితకాలంలో మీ ఇద్దరు నువ్వు ఒక్కడిగా ఉంటే దేవుడు ఇద్దరుగా ఉండాలని దేవుడు ఒకరికొకరు జతనిచ్చాడు. ఇద్దరుగా ఉంటే కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ దేవుడు వారికి ఏమిచ్చాడు? పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు నీకేం తక్కువ చేశాడా? కళ్ళు కావరం ఎక్కి ఒళ్ళు మదమెక్కి లోకంలో పిచ్చి కుక్కల్లా ఎగబడిపోతున్నారు పాపం వైపు. నీ భార్య ఉందిగా, నీకు భర్త ఉన్నాడుగా, దేవుడిని ఎంత కృపించాడు నీకు, దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు నీకు, దేవుడు ఎంత కృపించాడు నీకు. నువ్వు పాపం చేసి పాపంలో పడిపోతే ఆ పాపం నుంచి నువ్వు విడిపించడానికి, నీ దేహం అపవిత్రమైపోతే, నీ ఆత్మ దేవుని ఆలయమై ఉన్నటువంటి నీ దేహాన్ని, నీ ఆత్మను కూడా శుద్ధీకరించడానికి దేవుడు తన సొంత కుమారుని పంపించి ఆ రక్తము ద్వారా నిన్ను నిలిపెట్టి విలువ పెట్టి కొనలేదా? నీకు దేవుడు అవకాశం భూమి మీద, నువ్వు పాపం చేసి చచ్చిపో, పాపం చేసావు, పాపం వల్ల వచ్చి జీతం ఏంటి తెలుసా? మరణం. పాపం చేసినవాడు ఎప్పుడు సంతోషంగా ఉండడు. పాపం చేసిన వాడు ఆ పాపం ఎప్పుడు కూడా వాడిని తరుముతూనే ఉంటది. ఆ పాపమే మనిషి జీవితంలో శాపంగా మారిపోతుంది. ఆ పాపం వల్లనే మనుషుడు భూమి మీద అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు అనుభవించాల్సినటువంటి పరిస్థితి భూమి మీద మనిషికి ఉంది. అంటే చూడండి, వారిద్దరు ఏక శరీరమై ఉందరు. మరి ఏక శరీరమై వేశ్యతో సహవాసం చేస్తే, వేశ్యతో ప్రియని బిడ్డరా, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని చెప్పి కింద అంటున్నాడు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువల్లనే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. స్తోత్రం. ఏంటమ్మా? వేశ్యతో ఉన్నవాడు వేశ్యతో ఏక శరీరమై ఉన్నారు అంటే దేవునితో ఉన్నవాడు దేవుడితో ఏకమై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే వేశ్యతో ఉన్నాడు, వాడు పాపంలో ఉన్నాడు, వాడు శాపంలో ఉన్నాడు. కానీ దేవునితో ఉండేవాడు దేవునితో ఏకమై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి. దేవుని పిల్లలు గమనించాలి. లోక సంబంధము, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అనేకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని కృపించాడు. ఎంత కృపించాడంటే, దేవుడు ఈరోజు చూసే కృప దేవుడికి ఇచ్చాడు. అనేక సందర్భాల్లో నీ ప్రాణాల మీదకి వచ్చినటువంటి రోగాలను వెంబడించిన దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆ మరణానికి నిన్ను అప్పగించకుండా ఆ మరణంలోంచి దేవుడు మనల్ని జీవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు దేవుడిని తెలుసుకోకుండా చనిపోకూడదని దేవుడు తిరిగి మళ్ళీ నిన్ను బ్రతికించాడు. ఎంత నమ్మకంగా ఉండాలి దేవుడి దగ్గర. స్తోత్రం చెప్పాలి. మనలో చాలా మంది శ్రమ వచ్చిన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, కష్టం వచ్చిన ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తారు. అది వ్యాధి పోయినా, కష్టం పోయినా, శ్రమ పోయినా, ఇబ్బంది పోయినా సరే ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు లోకం కనిపిస్తా ఉంది. లోకంతో నువ్వు సహవాసం చేయకూడదు. లోకముతో స్నేహము, దేవునితో వైర్యం అని మీకు తెలీదా? అది మంచిది కాదని తెలియదా? ఇలా గమనించాలి మనం. జారత్వము చేయవాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
పాపం చేసేవాడు తన సొంత శరీరమునకు ఏం చేస్తున్నాడంట? హాని చేయించుకుంటున్నాడంట. అంటే ఏం చేస్తున్నాడు? నువ్వు తప్పు చేస్తున్నావా? అది నీకే ఒక రోజున నిన్ను భయంకరమైన పతనంలోకి తీసుకెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకో. తనకు తానే హాని చేసుకుంటున్నాడు. ఏమన్నా అమ్మా, మనకు తెలిసి వెళ్ళి దుప్పుల్లో చేయి పెడతామా? మనకు తెలిసి వెళ్ళి ఏండ్రు పోటు తీసుకుని నోట్లో పోసుకుంటావా? పోసుకో కదా. స్తోత్రం కలుగునుగా. ఎందుకని? చూడండి, చాలా మంది ముందు బాటిల్ ఉంటుంది, ముందు తాగితే డేంజర్ అని ఉంటుంది, కానీ ముందు గుటకా ఉంటుంది. గుటక ఇది తాగితే ఇది తింటే క్యాన్సర్ వస్తుందని తెలుసు, కానీ ఇదిగో ఇది తాగితే ఏది ఈ సిగరెట్ కాలిస్తే నీకు ఈ విధంగా నీకు క్యాన్సర్ వస్తుందని చెప్పి ఆ పెట్టి మీద ఆల్రెడీ బొమ్మ వేసి పెడతారు. కానీ ఏం చేస్తున్నారు? కళ్ళు కావరం వచ్చేసి కళ్ళు నెత్తి మీద ఉండి ఒంటి మీద సత్తు ఉంటుంది కదా, ఒంట్లో సత్తు ఉంటుంది కదా, ఏం చేస్తున్నారు తెలుసా? తాగేస్తున్నారు, తినేస్తున్నారు, తిరిగేస్తున్నారు. ఒరే తిరగమాకరు, నీకు ఎయిడ్స్ అని రోగం వస్తుంది, తిరిగేస్తున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత అవి వచ్చేసిన తర్వాత కూర్చుని ఏడుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అర్థం చేసుకోవాలి, అర్థం అవడం చెప్తున్నాయి మాట. నీ శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, అది మీ వల్ల అనుగ్రహించబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిల్లలు ఆక్రమణ చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. 2 కొరింథీ పౌలు గారు 2 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును. నేను వారికి దేవుడనై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి. ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచు ఉన్నారు. స్తోత్రం కలిగి. నేను మీలో ఉంటాను. మీరు అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, పాప సంబంధమైన దాన్ని దేన్ని మీరు చెయ్యొద్దు. మీరు ఎవరై ఉంటారు తెలుసా? నాకు కుమారులు కుమార్తెలు అయ్యొచ్చారు. స్తోత్రం కలుగును గాక. అక్కడ దైవలేఖనములో దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు వర్తమానం పంపించాడు. ఏమో తెలుసా? హిజ్కియా, నువ్వు మరణమవుచున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఏమండి, ఇల్లు చక్కబెట్టుకోమనగానే పాపం ఆయనకు అర్థమైపోయింది. గోడ తట్టి తిరిగాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను రాజైన మొదటి కాలంలో నీ విషయంలో నేను ఎలా నడుచుకున్నానో, ఎంత యథార్థంగా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు చెప్పింది? 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించాడు దేవుడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈ వర్తమానం హిజ్కియా దగ్గరికి వెళ్ళింది. తన ఇంటిని హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? ఈ కన్నీటి ప్రార్థనతో తిరిగి మళ్ళీ కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరి చేసుకున్నాడు కాబట్టి తన ఆయుష్కాలము పొడిగించబడింది. నీ దేహం అనే దేవుని ఇల్లు, నీ ఇల్లు,
నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఇల్లు. ఈ దేహము దేవునిది. ఈ దేహం మీద నీకు అధికారం లేదు. ఈ దేహం మీద దేవునికి అధికారం ఉంది. ఈ దేహములో మరొకటి ఉంది. ఏంటది? జీవాత్మ ఉంది. దేవుడు దాన్ని పిలిస్తే అది వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకో. కాబట్టి నీ దేహముతో నీ ఆత్మతో దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరిచి దేవుణ్ణి వెంబడించి దేవుని పాదాల చెంత చేరు. నీ ప్రతి అవసరాన్ని దేవుడు నిత్యముగా తీరుస్తాడు. కృపగలిగిన మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా, ఈ సమయం మీరు మాకు అనుగ్రహించారు నాయన. ప్రభా, ఈ వాక్యముతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు నాయన. ప్రభా, మా జీవితాల్లో మీరు తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభా మీ చేతితో నేలమట్టితో ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి ఎంతో చక్కగా మీరు నిర్మించి ప్రభా మీ యొక్క తండ్రి ఊపిరిని మాలోకి పంపించి దాన్ని జీవాత్మగా మార్చి ప్రభా ఈ రోజున ఈ రీతిగా మీరు మమ్మల్ని నిలబెట్టారు నాయన. ప్రభా, మేము మా మీద మాకు అధికారం లేదు, కానీ మా మీద నీకు అధికారం ఉంది నాయన. ప్రభా తండ్రి, మా జీవితాల్లో నీకు ప్రభా మొదటి ప్రాధాన్యత ఇస్తూ మా జీవితంలో మేము ముందుకెళ్ళే కృప దయచేయండి. మా దేహము ద్వారా మీకు మహిమ రావాలి, మీకు ఘనత రావాలి ప్రభా. ఈ దేహము ద్వారా నీ పని జరగాలి తండ్రి. మా బ్రతుకు దినములన్నీ కూడా నీకు నమ్మకంగా జీవించే కృప మాకు మా అందరికి దయచేయండి ప్రభా. నీ కృపలో ఆశీర్వదించమని, నీ దయలో బలపరచమని, నీ బిడ్డలను దీవించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ దేవుని యొక్క సహాయము సహకారము ప్రభు ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకును నిత్యముగా ప్రభు దీవెనలు తోడయుండును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనము. యేసే పరిశుద్ధ నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఇప్పుడే ఫోన్ చేయండి, ఇప్పుడే ప్రభు దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.